వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు మొలక అలుకుతున్నాం. మీ మళ్ళీ ఇందాకే దున్నకం అయిపోయింది. కట్టె గుంచుతున్నాడు మడి లెవెల్ కోసము. ఇక కట్టె గుంచుతుందంటే మిర్రలు సరాలు ఏమన్నా లెవెల్ అవుతుంది, మంచిగా అవుతుంది. అందుకోసం కట్టె గుంచుతారు. మడంతా గుంజుకుంటూ వచ్చిండు. కాలు కొంచెం ఇంకా మూడు ఉన్నది, మూడు గుంజేస్తే అయిపోతుంది. మా అమ్మమ్మ ఉంది మీద కొంచెం మన సాక్షి చెప్పాను కానీ గుంజి వచ్చిన అయినా కొంచెం ముందు గుంజుతా అని చెప్పి ఇంకా గుంజుతూనే ఉన్నది. చెప్తే అయినారు పెద్ద మనుషులు. ఇంకా ఇవే మొలక నానేసాము. ఈ సంవత్సరంలోనే మొలుకున్నది. కూర్చుని మా బాబు మొత్తం 6 బ్యాగులు అంటే అవి కవర్ సంచులు వస్తాయి. ఇవి తట్ సంచులు నానేసినాము. మొత్తం 6 బ్యాగులు కలిసి 4 సంచుల్లో పట్టినాయి. 6 బ్యాగుల వడ్లు కలిసి 2 సంచుల్లో. ఇంకో ఈడ 2 సంచులు, ఈడ 2 సంచులు. ఇంకోసార్లు సాగట్లా గమ్మిర మీద ఒక్కొక్కసారి రా ధర లేకపోతే అట్లే పొడుగా లేకపోతే ఇట్లుంటుంది రైతుల కష్టాలు. అయిపోయి లెవెల్ అయింది. ఇది అడుగుమంది అంటారు, డిఏపి. అడుగుమంది చల్లితే కొంచెం బల్లం మీద మొలక అనేది కొంచెం మంచిగా వస్తుంది. మా అయ్య చెప్పనికైనా ఉంటాడు కానీ చేసేది లేదు, చెప్పేది లేదు. చేసేటోడికి చెప్పు కూడా అలుగుతాడు, చేసేది లేదు ఏం లేదు కానీ ఒక్కటి చెప్పు కూడా అలుగుతాడు. అడుగుమంది అంటారు దీని డిఏపి. నడుముకి ఎట్టుకో మాట్లాడుకుందా. మా అమ్మమ్మ దేవుళ్ళని లింగాలు అంటారు, దేవుళ్ళు పెట్టి పూజ చేస్తారు. కలిపినప్పుడల్లా పెడుతుంది. చూపిస్తారు దిగటంగా ఎట్లా పెడతారు, ఎట్లా పూజ చేస్తారు అనేది. అయిపోయింది. సీతమ్మ తల్లి ఈ అండగా అది మొలక కాడ మంచిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకోసము చింతోళ్ళ చెట్లు పెడతారు. మండలు, తంగేడు పూలు కూడా పెడతారు. అయిపోయింది. పూజ చేసుకొని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మొలక కలుపుతాం. ఇక చూపిస్తుంది ఈ విధంగా మొలక.
ఇట్లా లింగాల కాడ 5 కుప్పలు పోస్తారు మొలక పోసి మొత్తం కలుపుతారు ఇంటికి. ఇంకో మొలక అలకడం జరుగుతుంది. లింగాలకి ఎందుకు వచ్చినా అంటే ఇట్లా ముంగాలు చల్లుకుంటా పోతే మొత్తం కాళ్ళ కింద పడి సగం కాళ్ళ కింద అవుతాయి. లింగాలు చల్లుతున్నది నీట్గా మంచిగా వస్తుంది. కాళ్ళద్దులు అనేది పడాయి. ఇంతటితో అయిపోయింది. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధి తెలుగు బ్లాగ్స్. చలో బాయ్. మా వాళ్ళంతా చదువుతున్నారు ధోనికి. చలో రైట్.